హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఇప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే స్పెషల్ నేను పూరీ చేస్తున్నాను. పూరీ ఉన్న కూర, ఎందుకంటే సాయి వచ్చాడు కాబట్టి పూరీ ఉన్న కూర చేస్తున్నా అనమాట. దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. అండ్ గిన్నె పెట్టేసాను స్టవ్ మీద. ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను, పొట్టు తీసేస్తాను. అండ్ శనగపిండి కొంచెం తీసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, పిండి తడిపేసాను, పూరి పిండి. కర్రీ చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టేశాను. సో ఫస్ట్ టైం వచ్చాడు కదా, అంటే ఎప్పుడు వచ్చాడులే కానీ ఇప్పుడు పొద్దున్నే వచ్చాడు కదా, అందుకని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ నేను పూరి అయితే చేస్తున్నాను. సో ఇది కొంచెం కాగగానే ఆయిల్ వేసేసి నేను కర్రీ స్టార్ట్ చేస్తాను. సో కొంచెం ఆయిల్ వేసాను, కాగింది. పోపు గింజలు వేస్తున్నాను. పోపు గింజలు వేసేసాను. పోపు గింజలు వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ పోపు గింజలు కొంచెం ఎర్రగా వేగాలన్నమాట. అయితే ఎప్పుడు మామూలుగా ఉల్లిగడ్డలు వేసి ఇట్లా కూర చేస్తాను, శనగపిండి కూర చేస్తాను. కానీ ఈరోజు ఏం చేశానంటే కొంచెం వెరైటీగా ఆలుగడ్డలు ఉడకబెట్టాను అనమాట. ఆలుగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసి అవి కొంచెం స్మాష్ చేసి వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇవి వేగాలి, పోపు గింజలు. సో చూడండి, పొట్టు తీస్తున్న ఆలుగడ్డలు. చాలా బాగుంటుంది ఇలా ఉడకబెట్టి వేస్తే ఆలుగడ్డ. అసలు ఎంత టేస్ట్ ఉంటుందో, మనకి హోటల్స్ స్టైల్ కర్రీ లాగా వస్తుంది అనమాట. హోటల్స్లో మ్యాక్సిమం ఇలాగే చేస్తారు, ఉడకబెట్టి చేస్తారనమాట. ఇందులో కారం వేయను, పచ్చిమిరపకాయలే వేస్తారనమాట. సో చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చిటికెడంతా పసుపు వేస్తాను. ఇది కొంచెం మగ్గేసరికి నేను ఆలుగడ్డ పొట్టు తీసేసుకుంటా. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. కూర చేసి పక్కన పెట్టేసి పూరి వేసుకుంటాను. ఇది కొంచెం మగ్గాలన్నమాట, పచ్చివాసన అంతా పోవాలి. సో చూడండి, ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ అయితే వేసేస్తున్నాను అందులో. ఇదిగోండి, ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ వేసేసాను. సో దీన్ని ఇలా కలుపుతున్నాను మంచిగా. అండ్ ఇందులో కొంచెం అంత వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేస్తాను. సాల్ట్ ఆల్రెడీ పిండిలో కొంచెం వేసాను. సో ఇది కొంచెం ఉడకాలన్నమాట. కొద్దిగా కొంచెం అంత ఉడికితే, ఒక్క ఉడికొచ్చేస్తే అప్పుడు నేను ఆ శనగపిండిలో వాటర్ కలిపి పోసేస్తాను. సో చూడండి, ఉడికింది కదా, చాలు ఇంత ఉడికితే. ఇప్పుడు నేను శనగపిండి కలిపిన వాటర్ ఇందులో వేసేస్తున్నాను. సాల్ట్ వేసా కదా అందులో నేను. సో ఇందులో వేసేస్తున్నా మొత్తము. సో మళ్ళీ ఇందులో మనం అన్ని నీళ్లు పోయాలన్నమాట, ఎందుకంటే చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి దగ్గరకు వచ్చే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. చాలా 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 యమ్మీగా ఉంటుంది. ఉప్పు తర్వాత దగ్గరకు వచ్చినప్పుడు చూసుకొని మళ్ళీ తక్కువైతే కలుపుకోవచ్చు, కానీ తక్కువైతే కాదు. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఉడకాలన్నమాట, ఉడికి దగ్గరికి రావాలి. చాలామంది ఇదే చేసుకుంటారు కదా, నేను ఇదివరకు కూడా చేశాను ఇది వీడియో. ఇప్పుడు మా అల్లుడు వచ్చాడని నేను పూరీ కూర చేస్తున్నాను కదా, కానీ ఇట్లా ఆలుగడ్డలు ఎప్పుడు వేయలే ఇదివరకు చేసినప్పుడు, ఇవాళే వేస్తున్నాను. సో ఇది కొంచెం దగ్గరికి ఉడకాలన్నమాట. సో యమ్మీ యమ్మీ కర్రీ అయిపోయింది. బంద్ చేసే, క్లోజ్ అయిపోయింది. పూరీ కూర రెడీ. అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది.
నేను స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసేసాను. ఇప్పుడు నేను బాల్స్ ఒత్తుతాను, పూరి చేస్తాను. శ్రీతజ కాలుస్తుంది అనమాట. మా అమ్మ పూరీలు ఎత్తుతుందమ్మా. ఫస్ట్ బాల్స్గా చేసి పెట్టుకొని తర్వాత పిండి వేసుకుంటూ పూరీలు వద్దాలట. ఇక్కడ ఆయిల్ ఆల్మోస్ట్ కాగుతుంది. మంచిగా కాగాలి, కాగితేనే చక్కగా వస్తాయి పూరీలు. అల్లుడి కోసం పూరీలు బాగా పల్చగా ఒత్తకూడదు, అలా అని బాగా మందంగా ఒత్తకూడదు. మీడియంగా ఉండాలన్నమాట. అప్పుడే పొంగుతాయి మంచిగా. నా చేతిలో చూపి. కొన్ని రౌండ్గా రావు, ఏమనుకోకండి. ఇలా వస్తే సరిపోతుంది. సరిపోతుంది, పల్చగా కాకుండా మందంగా కాకుండా. మంచిగా పొంగుతాయి అన్నమాట పూరీలు. ఇప్పుడు పెట్టుకో హైలో. సో నూనె అయితే చాలా కాగింది. శ్రీతజ వేస్తుంది ఇవాళ. లేదా ఈజ్ డూయింగ్ పూరి. ఆయన చూడండి, పూరి చేస్తున్న శ్రీతజ. ఇది పొంగలేదు అంటే నూనె ఇంకా కాగాలని అర్థం. ఓకే, ఇంకా కాగని ఒక 5 minutes. అది కాల్చి తీసేసే. సరే మరి. ఎంత చక్కగా వచ్చిందో, ఇంకా పొంగినాయి అన్నమాట. తర్వాత పూరీలు కూడా అదిగా పొంగు. నువ్వు వదిలే, నువ్వు మనసుకు పెట్టుకోకు. నేను మాట్లాడతా ఆమెతోటి. పూరీలు చేపించా అనమాట. నేను మాట్లాడతా, మధ్యాహ్నం మాట్లాడతా. వచ్చేసరికి ఏం టిఫిన్ చేయాలి? అంత నల్లగా మార్చకమ్మాయి. సరే పూరీ చేద్దాంలే, టిఫిన్ చేసి. నల్లగానే వస్తుంది, మరి అంత నల్లగా మార్చకు. సరే, నువ్వు టెన్షన్ పడకు. ఉన్నాడా వాడు? స్కూల్ ఓపెన్ అయిందా? సరిపోనే చేస్తా అనమాట. మళ్ళీ మిగిలితే వేస్ట్ అయిపోతాయి. సాయంత్రం తినాలి. సరేలే, ఇక నిర్ణయించుకున్నప్పుడు మనం ఎవరం ఆపలేమమ్మా. ఆమె తర్వాతనే ఆమె కొడుకు గురించి ఆలోచించేది మనం. పక్కన కూర అయితే కన్నతల్లి నిర్ణయమే, మనకేం ఉండదు. చెప్తున్నా, నా మనవడు నా కొడుకు అని నువ్వు అన్నా అక్కడ చెల్లదు. కన్నతల్లి తర్వాతనే ఎవరైనా. నీకు ముందే చెప్పా, గుర్తుందా? వదిలేసే. సో ఈ పూరి చూడండి ఎలా పొంగిందో. సాయం పిలిచి మరీ అమ్మ తల్లి, ఇది రెండోసారో ఏమో చేయడం. తిప్పు, మళ్ళీ పొంగుతుంది అది. చాలా బాగా వచ్చాయి పూరీలు. శ్రీతజకి నేర్పిస్తున్నా అనమాట. నేర్చుకోవాలి కదా మరి, చేసుకోవాలి కదా తర్వాత. సో అది సంగతి. ఇప్పుడు ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా నేను పోయి చూస్తేనని? ఇక్కడ ఒత్తడంలో ఉంటుంది. చెప్పు నిజం పూరి. సరే, ఈసారి నొత్తున్నాయా? ఇక్కడ నీళ్లు పోతున్నాయా? మనదేనా? చూడు. అట్లయితే సో చూడండి, మేము తింటున్నాము కూర పూరి. అండ్ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు. అగో ఆమె వడ్డిస్తుంది. ఎస్, ఈటింగ్. ఎలా ఉంది కర్రీ? ఉండట్లా. ఎస్, నువ్వు తిని చూసి చెప్పి తిరిగి ఎలా ఉంది. వెరైటీగా చేసాయి వాళ్ళ కూర. సో ఇది మేము తింటున్నాం ఇప్పుడు.